పాడి కౌశిక్ రెడ్డి అరకుపూడి గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంత దురుసుగా ప్రవర్తించడానికి కారణం ఏంటి, ఎందుకు అరకుపూడి గాంధీని టార్గెట్ చేశారు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అరకుపూడి గాంధీ మీద ఈ పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి మనం చూస్తున్న అసెంబ్లీలో కూడా ఆయన అంతే దూకుడుగా ఉంటారు. నిన్న చీరా గాజులు పంపించి ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ముందు వానికి అర్థం కావాలి. ఒక ఎమ్మెల్యే గెలిచినాడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ ఎమ్మెల్యే అంటే పెద్దల సభ అది. ఈయన పోయిండు, ఈయన గెలిచిన రోజులైంది పట్టుమని 10 నెలలు కాలేదు. మా ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచిండు. ఇక్కడ ఏషియాలో పెద్ద కాన్స్టిట్యూన్సీ షేలింగంపల్లి. ఆయనకి 50 మొత్తంకి ఆయనకి వచ్చిన 60,000 ఓట్లు రాలేవు. మాకు మెజార్టీ 57,000 ఉంది. ఆయన గాంధీ మీద ఏమని మాట్లాడతాడు? ఆయన కాన్స్టిట్యూషన్ ఏడుంది? కరీంనగర్. ఆయన దమ్ముంది, ఆడు మొగడున్నాడు. వాళ్ళ అబ్బామ్మకి పుడితే పోయి హుజూరాబాద్లో మీటింగ్ పెట్టి అక్కడ మాట్లాడుకోవాలి. మా కాన్స్టిట్యూషన్లో మీటింగ్ పెట్టి గాంధీ ఇంటికి వస్తాను, నేను జెండా వేస్తాను అంటే మేము వాళ్ళక రెండగాలం ఉన్నాం. ఖాళీ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ షేలింగంపల్లిలో ఉన్న 10 కార్యకర్తలు లేకపోతే వాని ప్రస్తుతం ఏంటిది? నిన్న గాంధీ గారికి చేయబట్టేది అయితే తర్వాత సంగతి. గాంధీ మీద వ్యాఖ్యలు చేస్తేనే ఈ ప్రస్తుతం అయింది. గాంధీ దగ్గర ఇంటికి వస్తే ఆడు పోతాడు రిటర్న్. గాంధీ ఇంటికి పోవడానికి పోలీసులు ఆపారు నన్ను అని చెప్తున్నాను. ఇంట్లో ఉండి గేట్ పెట్టుకొని నాకు పోలీసులు ఆపినారంటే అది ఒక పద్ధతా? నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ఎట్లా రావాలో తెలుసుకోవాలి. మరి మా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు? బైక్ మీద పోయిండు, బండి మీద పోయిండు, ఇలా సీఎం అయ్యిండు. మా నాయన మాకు పోస్ట్ ఇవ్వలేడు, మా అన్న మాకు పోస్ట్ ఇవ్వలేడు. ఈయనకి ఇచ్చింది. నాకు గెలిపించకపోతే నేను ఉరేసుకొని చచ్చిపోతా, నా భార్య చచ్చిపోతుంది, నా బిడ్డ చచ్చిపోతుంది అంటే 10,000తో గెలిపించారు. నీకు నువ్వు పోయి ఒక ముందు ట్రైనింగ్ తీసుకో. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసెంబ్లీ అంటే ఏంటి అని తెలుసు. అసలు ఏబిసిడి ఆడుకున్నట ఆ భూమిలో బ్రోకర్ చేస్తాడు, ఆ బ్రోకర్ మాటలే మాట్లాడుతున్నాడు మొత్తం ఎమ్మెల్యే మీద. మా ఎమ్మెల్యే మీద ఇప్పుడు 15 సంవత్సరాలు ఏమైనా మచ్చ ఉందా? మా ఎమ్మెల్యే ఎవరితో పెద్ద మాట మాట్లాడిందా? మా ఎమ్మెల్యే డిసిప్లిన్ ఏంది అది చూసి మాట్లాడాలి. నిన్న బతికిపోయినాడు, మా వాళ్ళు ఆడ లేకపోతే ఆయన పెళ్లి చేస్తుంటే ఏం చేస్తాం? రోజు కలిసిన వాళ్ళు ఉన్నారని వదిలేసినారు. అట్లా తప్పుగా మాట్లాడొద్దు కదా. ఆయన ఈరోజు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ప్రాంతీయ విభేదం రెచ్చగొట్టే విధంగా పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ప్రాంతీయ విభేదం అంటే ఇంత సీనియర్ నాయకుని మీద ఆంధ్ర తెలంగాణ అనే భావనతోని ఆయన మాట్లాడాడు. ఆంధ్ర తెలంగాణ భావన ఇట్లా అంటే ప్రాంతీయాలు విడగొట్టాలనే భావన ఉంటే మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంది? ఆ స్టాండ్ మీద కేసీఆర్ గారు దాని మీద స్పందించాలి. ఒకవేళ నిజంగానే ప్రాంతీయ విభేదాలు విడగొట్టాలని ఉంటే మరి ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పుడు అప్పుడు ఎందుకు మరి ప్రాంతీయ విభేదాలు రాలేదు? ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు ఎందుకు వస్తుంది? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెళ్ళింది సార్? ఆంధ్ర తెలంగాణ మీదనే వెళ్ళింది కదా. మళ్ళీ వాడు ఎక్కడి నుంచి వచ్చినోడు, నుజ్జూడి నుంచి వచ్చినావు అంటే మా ఓట్లే సెటిలర్ రోడ్లు లేకపోతే వాడు గెలిచిండా? హైదరాబాద్లో టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఎవరు ఓట్లతో గెలిచిర్రు? సెటిలర్ రోడ్లతో కదా. ఒక కొత్త వివాదం ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా చూస్తారు దీన్ని? ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే. ముందుగా ఆయన ఏంటంటే అసెంబ్లీ సాంప్రదాయాలు, మాట్లాడాల్సినటువంటి పద్ధతి, ఆయన మాట్లాడే భాష ఇవన్నీ కూడా ముందుగా అతను నేర్చుకోవాలా. ఇంకా ఆయన ఎక్స్పీరియన్స్ కావాలా. పట్టుమని 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే చాలా ఏదో అనుభవజ్ఞుడిలాగా మాట్లాడడం అది చాలా పద్ధతి కాదు. ఎందుకంటే మహానాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ అట్లాంటి మహానాయకులే అట్లాంటి భాష మాట్లాడలేదు. కానీ కౌశిక్ రెడ్డి గారు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, విచ్చలవిడిగా ఒక ఆంబోతు మాదిరిగా మాట్లాడడం అనేది చాలా తప్పది. ముఖ్యంగా ఒక సీనియర్ శాసనసభ్యుని మా గాంధీ గారు 3 సార్లు షేర్లింగంపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎందుకు? ఆయన మీద అంత అభిమానం. ఆయన 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజల అభిమానంతో అంత మెజారిటీతో ఆయన గెలిపించారు. మరి అట్లాంటి సీనియర్ శాసనసభ్యుని పట్టుకొని నువ్వు గాజులు తొడుకో, చీర కట్టుకో అని చెప్పి మాట్లాడడానికి వీడేవాడండి, వీడెంత, వీని అనుభవం ఎంత? అది చాలా తప్పు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏ విధంగా ఒక శాసనసభ్యుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ స్థానానికి ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఏ విధంగా మాట్లాడాలో ముందు అతను నేర్చుకోవాలా. ఆవేశం పనికిరాదు. ఇట్లాంటి ఆయన ఆవేశంతో చేసే ఛాలెంజ్లు కానీ తొడగొట్టడానికి కానీ ఇక్కడ భయపడేవారు ఎవరు లేరు. దానికి తగిన విధంగా ప్రజలు సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారు. నిన్న కూడా అదే జరిగింది, ప్రజలు బుద్ధి చెప్పారు నిన్న. ఇప్పటికే చెప్పండి, చీర గాజులు పంపించడానికి ఎట్లా చూస్తారు? చీరల గాజులు అనేది కౌశిక్ రెడ్డి గారికిను అరకుపూడి గాంధీ గారికి అసలు నక్కకి నాగలోకం తేడా ఉంది. అది ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం కానీ ఈయన స్థాయికి ఆయన స్థాయికి సరిపోదు. ఏదన్నా గాంధీ గారితో ఏదైనా స్థాయి ఉందంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ స్థాయితో వాళ్ళు మాట్లాడాలా. పార్టీ నిర్ణయం అది.
కౌశిక్ రెడ్డి ఇంకొకళ్ళు ఏదో మాట్లాడి నీ ఇంటి మీదకి వస్తాం నా ఇంటి మీదకి వస్తాం అంటే ఒకళ్ళ ఇళ్ళ మీదకి ఒకళ్ళు పోవటం సాంప్రదాయం కాదు. అది పబ్లిక్కు మంచిది కాదు. సంకేతాలు ఏదే రకంగా పోతాయి. దానివల్ల రెచ్చగొట్టుకునే ప్రభావం ఉండకూడదు. హైదరాబాద్లో తెలంగాణలో అంత డెవలప్మెంట్ ఉండదని ఆగం చేసుకోకూడదు. ఏదైనా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మంచి మనసుతోటి ఇటువంటి ఏదన్నా కార్యక్రమం ఉంటే సద్దుమణువు చేసుకొని ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం మంచిది రాబోయే భవిష్యత్తులో కూడా. చాలా మంచి సలహా సార్. అది పరిస్థితి. కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన వ్యవహారాన్ని ఇక్కడ చాలామంది కార్యకర్తలు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అరకుపూడి గాంధీకి కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో చాలా తేడా ఉంది. అసలు పొంతన లేదు. కౌశిక్ రెడ్డి అనుచితంగా మాట్లాడుతున్నారు, చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు, పార్టీ లైన్ను కొన్ని సందర్భాల్లో ధిక్కరిస్తున్నారు అనే అంశాన్ని కూడా పార్టీ కార్యకర్తలు చాలా వరకు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హద్దు మీరితే కనుక ఖచ్చితంగా కౌశిక్ రెడ్డికి గుణపాఠం చెప్తాం అనే అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరకుపూడి గాంధీ నివాసం నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.